500 గ్యాస్‌కి ఇస్తున్నాం. 200 యూనిట్లు. నేను ఒక్కొక్క ఇంట్లల్లో మొన్న సన్నబియ్యం భోజనం చేయడానికి పోయినప్పుడు ఒక్క ఇంట్లో పేదోళ్ళ ఇల్లే. క్యాండిల్స్ చేసుకొని ఉంటారంట వాళ్ళు బతుకుతారు. వాళ్ళ ఇంట్లో అడిగిన నేను. ఎంతొస్తుందంటే 900 నుంచి రూ. 1000 మాకు కరెంట్ బిల్లు వస్తుంది. ఇప్పుడు అది ఆదా అయిందండి. అదనంగా బస్సు, అదనంగా కరెంట్ బిల్లు, 500 గ్యాసు, ఉచిత బస్సు అది ఇంకోటేమి ఇచ్చినాం రైతులకి రూ. 500 అంటే రూరల్‌లో ఉండే వాళ్ళకి మేము ఇచ్చినటువంటి బోనస్‌లు. అంతేగాకుండా మహిళా సాధికారత పెంచడం కోసం మహిళలకు ఎంతోమందికి ఉపాధిని కలిగిస్తూ వడ్డీ లేని రుణాలను ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ వాళ్ళ వడ్డీలు తీసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు 3,500 కోట్ల రూపాయలు 18,000 కోట్లు ఎంతో నాకు సరిగ్గా గుర్తులేదు ఆ ఫిగరు. అది కూడా వాళ్ళకి ముంచేసిండు. ఆర్టీసీకి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టిండు. ఈరోజు మేము 300కు పైగా కొత్త బస్సులను ఏర్పాటు చేసి మళ్ళీ ఆదాయాన్ని ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి వేల కోట్ల రూపాయలని ఇప్పటికే 1,500,000 మంది కన్నా ఎక్కువగా ప్రయాణం చేసిండ్రు బస్సులో. 150 కోట్లు సంథింగ్ 150 కోట్ల మంది బస్సులో ప్రయాణం చేస్తే ఆ ఆదాయం అంతా ఆర్టీసీకి కట్టినాం మేము. ఈ విధంగా ఆర్టీసీ బతుకుతుంది. ఈ విధంగా ఉద్యోగస్తులకు 60,000 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కుటుంబం 60,000 ఇంటూ కనీసం ముగ్గురేసిన 6 18 1,80,000 మందికి ఈరోజు డైరెక్ట్గా ఇన్కమ్ ఇచ్చినాం మేము.